వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా చంద్రగిరి అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేలు, ఉడతలు మొదలైన సాధు జంతువులు నివసించేవి. జంతువులన్నీ ఎంతో స్నేహంగా, సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో నివసించడానికి కార్వేటి నగరం అడవుల నుండి ఒక కోతి వచ్చింది. కొత్తగా వచ్చిన కోతిని చూసి పరుగున వెళ్ళి వనరాజైన గజరాజుకు కోతి సంగతి చెప్పింది జింక. గజరాజు వెంటనే అడవిలోని జంతువులన్నిటినీ కాల్వా గొట్టుపై సమావేశపరిచాడు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోతికి ఉడత ద్వారా సమాచారాన్ని పంపించాడు. గజరాజు ముందు చేతులు కట్టుకుని నిలబడింది కోతి. తక్కిన జంతువులన్నీ కోతిని చాలా కోపంగా చూస్తున్నాయి. మా అడవిలో కోతులకు ప్రవేశం లేదు, నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపో అని కోతిని ఆజ్ఞాపించాడు గజరాజు. గజరాజా, నేను అడవిలో ఉండడం నీకు ఇష్టం లేకపోతే అడవి నుండి తక్షణం వెళ్ళిపోతాను. కానీ నాదొక సందేహం, తీర్చగలరా అంటూ వినయంగా అడిగింది కోతి. ఏమిటి నీ సందేహం? ఈ అడవిలో కోతులకు ప్రవేశం లేకపోవడానికి గల కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది కోతి. కోతులు తొంటరి స్వభావం కలవి. అడవిలో చెట్లు కొమ్మలపై ఆడుతూ కొమ్మలను విరిచేస్తాయి. ఆవేశంగా చెప్పింది జింక. అవసరం లేకుండా ఆకులు పళ్ళు తుంచిపాడేస్తాయి అని ఆక్రోశించింది ఉడత. కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది? కోతి చేష్టలు రోత చేష్టలని ఊరికే అన్నారా అని దెబ్బి పొడిచింది గుర్రం. తాను చెడ్డ కోతి వనమంతా చెరిపింది అనే సామెత ఎప్పటి నుండో ఉన్నదే కదా అని నొసలు చిట్లిస్తూ నిష్ఠూరమాడింది కుందేలు. కోతి ఏనుగు వైపు చూస్తూ, గజరాజా, అన్ని జీవులలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మా కోతి జాతిలో కూడా అంతే. కొన్ని కోతులు చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. అడవి జంతువులకు హాని చేసి ఉండొచ్చు. అలాగని మా కోతి జాతి మొత్తాన్ని తప్పుపడితే ఎలా? నేను ఎప్పటికీ అలా నడుచుకోను. అడవి నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటాను. దయచేసి నాకు ఈ అడవిలో మీతో పాటు నివసించడానికి అనుమతి ఇవ్వండి అని బతిమలాడింది కోతి. వాదనలు పూర్తయ్యాయి. గజరాజు తీర్పు కోసం కోతితో సహా మిగతా జంతువులని ఎదురు చూస్తున్నాయి. గజరాజు ఆలోచనలో పడ్డాడు. కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతుంది, కానీ అడవి జంతువులన్నీ ఏకగ్రీవంగా కోతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇంతలో కాలువ గొట్టుపై ఆడుకుంటూ ఉన్న ఒక కుందేలు పిల్ల కాలు జారి కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు కొట్టుకుపోతుంది. జంతువులన్నీ ఆహాకారాలు చేస్తున్నాయి తప్ప ప్రవహిస్తున్న కాలువలోకి దిగి కుందేలు పిల్లని కాపాడే సాహసం చేయలేకపోయాయి. కోతి వెంటనే కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లపై వేగంగా గెంతుతూ ముందుకు వెళ్ళి కాలువలోకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మను ఆసరాగా తీసుకొని కాలువలో కొట్టుకుపోతున్న కుందేలు చెవులను ఒడిసి పట్టుకునే దాన్ని కాపాడింది. కాలువ గొట్టుపై దాన్ని పడుకోబెట్టి తన చేతులతో దాని పొట్టను నొక్కి అది మింగిన నీటిని కక్కించింది. చెక్కుముక్కి రాళ్లతో ఎండుటాకులకు నిప్పు పెట్టి దాని శరీరానికి వెచ్చదనాన్ని అందించింది. కుందేలు పిల్ల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కుందేలు పిల్ల ప్రాణాలు కాపాడినందుకు జంతువులన్నీ కోతిని చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపాయి. పరిస్థితి సద్దుమనుగాక గజరాజు తీర్పు చెప్పడం ప్రారంభించాడు. కోతి చెప్పినట్టు అన్ని రకాల జీవుల్లోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నాకు ఈ కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతుంది. పైగా ఈ కోతి మన కుందేలు పిల్లను ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా. అందువల్ల అడవిలో మనతో పాటు నివసించడానికి ఈ కోతిని అనుమతిస్తున్నాను అని ప్రకటించింది. గజరాజు నిర్ణయంతో జంతువులన్నీ సంతోషించాయి. అకారణంగా నిందలు వేసినందుకు తమను క్షమించవలసిందిగా కోతిని మనస్ఫూర్తిగా వేడుకున్నాయి తక్కిన జంతువులు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.